ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, సిట్ విచారణ డైలీ సీరియల్ లెక్క సాగుతుంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అసలు ఇది లొట్టపీసు కేసు అని కేటీఆర్ అంటే అసలు సిట్టు లేదు, లట్టు లేదు, ఏమి లేదు, ఇంట్లో ఏమి లేనే లేదు, పసలేదు అనేది హరీష్ రావు అంటున్నారు. కానీ ఇద్దరిని సిట్ విచారణకి పిలిచింది. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతోంది, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎటువైపుకు వెళ్ళబోతుంది, చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు విప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. చూస్తున్నారు మీరు హరీష్ రావు, కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, సిట్ విచారణ ఇవాళ కాదు, దగ్గర దగ్గర 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఫార్ములా కేసు కావచ్చు, అట్లనే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చింది. 2 ఏళ్లలో సిట్టు కొంతమందిని అరెస్ట్ చేసింది, చాలా మందిని విచారించింది. ఎట్లా ఇదంతా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అబద్ధాలు, అసత్యాలు, తప్పుడు కేసులు, ఆరోపణలు వాటిని బాగా మీడియాలో ప్రచారం చేసి ప్రజలను నమ్మేటట్టు చేయడము, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కొనసాగుతూ ఉన్నది. ఆయన అసమర్థుడని ప్రజలు గ్రహించకుండా ఉండటానికి ప్రతి ఫెయిల్యూర్ తర్వాత అది బట్టబయలు కాకుండా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. జనరల్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎప్పుడో ఒకసారి చేస్తారు. గతంలో కూడా బ్రహ్మానంద రెడ్డి కాలం నుంచి కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఉండేటి. ఈ విలువలు లేని రాజకీయ నాయకులు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రజల దృష్టిని మరలిస్తే వాళ్ళ మీద ఉన్న బ్లేమ్ కొంత డిస్కషన్లో ఉండదు, చర్చల్లో ఉండదు. ప్రజలు షార్ట్ మెమరీ, అది వరకు ఉన్నదాన్ని మర్చిపోవాలంటే ఇంకో పెద్ద సమస్యను ముందు తేవాలి. తెనాలి రామకృష్ణుని ప్రిన్సిపల్ అన్నట్టు అది, ఒక గీతను మలపకుండా చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. ఇది వాళ్ళ ఫిలాసఫీ. రేవంత్ రెడ్డి ఏమో దాన్ని పదే పదే ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. నిజంగానే సిట్ కంటే ముందే ఈ ప్రభాకర్ రావును ఇక్కడ రప్పించినప్పుడు కానీ అంతకంటే ముందు కానీ ఏమన్నా ఆధారాలు ఉంటే అప్పుడే హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విచారించేవాళ్ళు. ఇంతకాలం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది. వాళ్ళకి ఏ ఆధారం దొరుకుతలేదు. అట్లని చెప్పి వీళ్ళ పేర్లు బయటపెట్టారు, చాలా లీకులు ఇచ్చారు. అవన్నీ నిరాధారమే. కేటీఆర్ గారు కూడా చెప్పారు, నేను లోపల అడిగాను అంటే అవేం లేదు సార్, మేమే చెప్పాం కదా మీడియాకు అట్లాంటివి లేవని, హీరోయిన్ల విషయం కానీ ఇట్లాంటిది కానీ మేమే చెప్పాం మీడియాకు లేవని చెప్పి, ఇప్పుడు దాని గురించి ఎందుకు అని వాళ్ళే అన్నారు. ఈయన అడగడం కాకపోయినా ఈయన అడిగితే కూడా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అది. ఈ రోజుకి కేటీఆర్ గారిని ఆ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ని బట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో నాకు తెలిసి రాజకీయాలలో ఒక మేల్ పొలిటీషియన్ ఇంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులలో మొదటి వాడేమో కదండి కేటీఆర్ గారు. ఆయన వెకిల్ చేసే ప్రయత్నం చేశారు, బట్ అది ఎవరో చిల్లరగాలను నమ్ముతారు. కేటీఆర్ గురించి, ఆయన పట్టుదల గురించి, ఆయన అహర్నిశలు హైదరాబాద్ సిటీ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ గురించి కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఆయన తెచ్చిన పెట్టుబడుల గురించి కానీ, ఆయన తపనను ఇండస్ట్రీస్ మినిస్టర్గా రాష్ట్రంలోనే ఏనాడు లేనన్ని ఇండస్ట్రీస్ హైదరాబాద్ తీసుకొచ్చిన వ్యక్తిగా, తెలంగాణ నలుచెరుగుల అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తిగా ఆయన క్షణం తీరుకుండదు. ఆయన పబ్లిక్ లైఫ్ ఆయనది. ఆయన మీద తెలియని వాళ్ళు ఎవరైనా నమ్ముతారేమో కానీ తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. అయినా కూడా విచ్చలవిడిగా దుష్ప్రచారం చేశారు. కొంతమంది పని కట్టుకొని చేశారు. అది టీఆర్పీ కోసం కొన్ని ఛానళ్ళు, అట్లాగే సోషల్ మీడియాలో యూట్యూబ్ నుంచి కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎందుకంటే కేటీఆర్ని తిడితే ఎక్కువ వైరల్ అవుతుంది కదా, ఇట్లా కొన్ని ఛానళ్ళు. కొంతమంది పని కట్టుకొని కొంతమందికి వేతనాలు ఇచ్చినట్టే ఇచ్చి సినిమా దర్శకుడని, ఇంకోడే సినిమాలలో పనిచేస్తాడని ఏదో ఇక రకరకాలుగా వచ్చారు. నేను ఒక ఛానల్లో అన్నా, వాడు ఇట్లా తలుపు తెరిచి ఇట్లా చూసినట్టే ఈ అసత్యాల అభూత కల్పనలన్నీ ప్రచారం చేస్తుంటాడు, వాడు కనబడితే నా బూట్ కాలుతో తంతా అని చెప్పిన నేను. అప్పటి కొంచెం తగ్గింది. ఇట్లా కూడా చేయించాయి, కొన్ని ఛానళ్ళు చేయించాయి. కొంతమంది అదే పని కట్టుకొని చేశారు కేటీఆర్ మీద. వాడు అన్నది కొంచెం అయితే తమ్మునేళ్ళు ఇంకా ఘోరంగా ఉంటాయి. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్తోని పోలీసులు కావాలని చేసింది అనేది ఇప్పుడు రుజువు అవుతున్నది. ఎందుకు అంటే పిలిచి అడిగింది ఏం లేదు ఆడ. ప్రభాకర్ రావు ఎన్నోసార్లు విచారణకు వచ్చాడు, మరి క్రాస్ చెక్ చేసుకోవడానికి అప్పుడు ఎందుకు పిలవలేదు? నిజంగానే ఉండేది ఉంటే ఆయన చెప్పేవాడు కదా. పోనీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా నిజంగానే అట్లాంటిది ఏదన్నా చేయించారు అని ఆధారాలు దొరికితే ఫస్ట్ శిక్ష పడాల్సింది ఎవరికి? అంటే హోమ్ సెక్రటరీ. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఎట్లుంటుంది? టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఈ నంబర్ల మీద మాకు విచారణకు అనుమతించాలి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో,
డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి అనేది. సో దానికోసమని హోమ్ సెక్రటరీని పర్మిషన్ అడగాలి. ఫలానా నంబర్ ట్యాప్ చేస్తాం, ఆ హోమ్ సెక్రటరీ ఆ నంబర్స్ని అప్రూవ్ చేయాలి. అది టెలిగ్రాఫ్ వాళ్ళకి పంపించాలి, టెలికాం వాళ్ళకి పంపించి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడానికి నిజంగానే అవకాశం ఉందా, జరిగిందా, జరగలేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. చేయాలనుకున్నప్పుడు ఈయన ఆదేశాలతో చేయాలి. బట్ ఏది లేకుండా ఊరికే ఒక ఆరోపణ పడేసి విచారణ పేరుతో రోజుల కొద్దీ నెలల కొద్దీ డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడు కొంచెం రేవంత్ రెడ్డికి ఆయన డిఫేమ్ అయ్యే పరిస్థితి కనబడుతుందో ప్రజల్లో, అప్పుడు ఏదో ఒకటి తీసి ముందు పెడతాడు. చిన్న సమస్యను దాని పక్కన పెద్ద సమస్య తీసుకొచ్చి పెడతాడు. సెన్సేషన్, హైలీ సెన్సేషన్ కావాలంటే కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళను ఉపయోగించుకోవాలి. ఫస్ట్ డే ఎందుకు సెన్సేషన్ చేశారు హరీష్ రావు గారిని పట్టుకున్నప్పుడు అంటే ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. కోల్ స్కామ్ నడుస్తున్నది. అవును, ఆ ఒడిశాది నైనా బ్లాక్ 24 గంటలలోనే నోటీసులు ఇచ్చిన ఆయన దాన్ని బయట పెట్టాడు, దాని మీద గట్టిగా మాట్లాడాడు. రెండవది దాని నుంచి పక్కదారి పట్టియాలంటే హరీష్ రావుని డే అంతా కూర్చోబెట్టాలి. నెక్స్ట్ డే ఏమైంది, దావోస్ పర్యటనలో ఘోరంగా విఫలమైండు ఎవరు, రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుపోయింది. మొదటి రోజే 14 లక్షల కోట్లు, 3 రోజులలో 30 లక్షల కోట్లు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 2.5 లక్షల కోట్లు, కేరళ 1,20,000 కోట్లు, తెలంగాణ దగ్గరికి వచ్చే వరకు ఓన్లీ 27,000 కోట్లు. ఈ అవమాన భారంతో అదివరకన్నా చెప్పుకోవడానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 1,70,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకునేటోడు. పెట్టుబడులు అవన్నీ కాగితాల మీదనే ఉండేది. ఒక్క పెట్టుబడి కూడా దావోస్ నుంచి అక్కడ సంతకాలైన ఒక్క కంపెనీ కూడా ఇక్కడ పెట్టలేదు. అవును, అది కూడా నడుస్తుందండి చర్చ. గతంలో దావోస్ పోయినప్పుడు, దాని తర్వాత చాలా పర్యటనలు చేసినప్పుడు అనౌన్స్ అయినటువంటి ఏ పథకం కూడా లాంచ్ కాలేదు, జీరో గ్రౌండ్ అయినాయి అనేది కూడా. 4,60,000 కోట్లల్లో 2,500 కోట్లు అయినాయి. గ్రౌండ్ అయింది 2,500 కోట్లు, సంతకాలు అయిన 4,60,000 కోట్లు, 13 సమ్మిట్లు, 2 దావోస్, ఒకటి జపాన్, మిగతా 10 వేరియస్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ కూడా. ఇవన్నీ కలిపితే కూడా 4,60,000 కోట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇవాళ టీఎస్ఐఐసి వెబ్సైట్ చూస్తే 2,600 కోట్లు, 500 కోట్లు ఒకే ఒక్క కంపెనీ అది. అది కూడా చిప్స్ కంపెనీ. దానికి మాత్రం పెట్టుబడులు వచ్చినాయి. మొత్తం కలిపి 2 ఏళ్ళలో వచ్చింది ఎంత అంటే 12,000 కోట్లు. ఈ 12,000 కోట్లు తప్ప ఆయన అన్న 4,60,000 కోట్లు రాలే. ఈ రైజింగ్ సమ్మిట్ లేదు, 5 లక్షల పైన కోట్లు వచ్చినాయి, అది కూడా ఏం లేదు, డమ్మీ. అది కూడా ఎవరెవరితో సంతకాలు పెట్టించి, సంతకాలు పెట్టంగానే వాళ్ళకి ఆ శక్తి ఉందా లేదా, ఎక్కడి నుంచి వస్తాయి, ఇట్లా ఉంటుంది అన్నట్టు అది. అయితే ఇక్కడ ఘోరమైన అవమానం జరిగింది దావోస్లో. ఏమీ జరగలేదు ఆడ. నాకు తెలిసి 28,000 కోట్లు ఏదైతే చూపెడుతున్నారో రేపో ఎల్లుండో చెప్తాడు. బట్ గూగుల్లో అదంతా కనబడుతూ ఉంది. 3 రోజులలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఏ రాష్ట్రానికి అంటే మొత్తం గూగుల్ క్లియర్గా చెప్తున్నది. మరి కేటీఆర్ గారు బయట ఉండుంటే ఆ రోజు ఆయన దీని మీదే మాట్లాడేవాడు. దావోస్ పర్యటన ఎట్లా ఫెయిల్ అయింది అనేది, గతంలో తెచ్చిన పెట్టుబడులు ఎట్లా ఫేక్ అని మాట్లాడేవాడు. అంతకుముందు కేసీఆర్ గారు లాస్ట్ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిండు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, మధ్యప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి తనకి ఎట్లా చెప్పింది, ఇవన్నీ ఫేక్ సంతకాలు పెడతారని. అట్లాగే చంద్రబాబు నాయుడు స్టార్ హోటల్లో ఉన్నతో సంతకాలు పెట్టించుకొని ఎట్లా చేశాడు, ఇదంతా బయటపడుతుంది అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అది. ఇప్పుడంతా డిస్కషన్. ఇప్పుడు మీరు కూడా నన్ను అడిగేది దీని మీదనే అడుగుతుండ్రు, కేటీఆర్ మీద. అంటే ఎందుకంటే ఇది ఒక సెన్సేషన్. మిగతా ఛానల్ పెట్టినప్పుడు మీరు కూడా అడగాల్సిందే కదా. దావోస్ పక్కపోద్ది కదా. ఇప్పుడు నా అంతటి నేను చెప్తున్నా కానీ దావోస్ మీద ఎవరు నన్ను విలువలేదు మాట్లాడమని. ఎందుకంటే అది పక్క పోయింది ఆల్రెడీ. మనం మాట్లాడాల్సింది దావోస్ మీద, మనం మాట్లాడాల్సింది కోల్ స్కామ్ మీద. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆ ఇష్యూస్ మీదనే ప్రజలు తెలుసుకోవాలనుకుంటాను. అది అటెన్షన్ ఉండాల్సిన ఇష్యూస్ మీద కాకుండా ఇష్యూస్ మొత్తం డైవర్ట్ అవుతున్నాయి. 6 గ్యారెంటీలు, 420 హామీలు, కోల్ స్కాము, హిల్ టిపి పాలసీ, ఇదంతా మీద చర్చ జరగకుండా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేని మీద చర్చ జరుగుతుందంటే కాళేశ్వరం మీద, ఫార్ములా ఈ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, వీటి వైపు చర్చను మొత్తం మళ్లించారు. అంటే తెలంగాణ సమాజం అంత ఆలోచించదా? అంటే వేటి మీద చర్చ జరగాల్సింది ఉండే దేని మీద జరుగుతుంది అని. అంటే సమాజంలో ఎలైట్ పీపుల్ ఆలోచిస్తారు.
కానీ మామూలు జనం ఎట్లుంటారు, పోలీస్ స్టేషన్ విచారణ పోయిందంటే ఎంత తిన్నాడో అని అంటారు. ఇది వాళ్ళకి కావాలి, రేవంత్ రెడ్డి వాళ్ళకి కావాల్సింది అట్లాంటి చీప్ కామెంట్స్. కానీ ఒక్కరోజు కాకపోయినా రెండో రోజు అయినా వాళ్ళలో ఒక చర్చ వస్తుంది. ఇంతమందిని పిలిచిరి, ఇన్ని విచారణలు చేసి ఎదురా బయట పెడతలేరేంది, నిజంగానే మరి ఆయన దోషి అయితే పట్టుకోవాలి కదా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. మరి ఊరికే మేకపోతు గాంభీర్యంతో మాట్లాడమే తప్ప ఈ చేతలేం కనబడతలేవు కదా. వాళ్ళు తినకపోవచ్చు, కావాలని చెప్పి ప్రచారం జరుగుతుందేమో. ఎందుకంటే మొదటిసారి నమ్ముతారు, రెండోసారి అనుమానంగా చూస్తారు, మూడోసారి ఏం లేదని అనుకుంటారు. ఈ రేస్ అయితే క్లియర్గా తెలుసు, ఈయన అకౌంట్లోకి ₹1 రాలేదు, క్విట్ ప్రో కూడా లేదు, ఏది లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారు అనేది ప్రజల లోపల మెల్లమెల్లగా అర్థమవుతున్నది. అంటే ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతుందంటే ట్యాపింగ్ విషయంలో ఆ రోజు హరీష్ రావు గారిని పిలిచినప్పుడు ఆయన కూడా సేమ్ అన్నారు, చాలామంది అధికారులు ఈరోజు మీ ప్రభుత్వంలోనే ఉన్నారు, రాజకీయ నాయకులకి ఎంతవరకు ప్రమేయం ఉంటుంది, కేవలం ఇటువైపునకు మాత్రమే జరుగుతుంది ఈ ట్యాపింగ్ ఇష్యూలో, అధికారుల పాత్ర ఉండుంటుంది కదా అని అటువైపుగా కనీసం చర్చ కూడా జరగట్లేదు, వాళ్ళ విచారణ కూడా జరుగుతలేదు. ఎట్లా అంటే ఒకవేళ నిజంగానే ఏ నాయకుడైనా ట్యాప్ చేయమని చెప్పినా కూడా నిజాయితీ ఉన్న అధికారి అయితే చేయకూడదు. ఎందుకంటే చేయాలంటే హోమ్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు రావాలి, వాళ్ళు చెప్పాలి మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, మమ్మల్ని డైరెక్ట్ చేయమని అడిగేదానికంటే హోమ్ సెక్రటరీ నుంచి ఒక ఆదేశం ఇప్పించండి, మేము చేస్తాం అధికారికంగా అని చెప్తారు. బట్ అట్లా ప్రతిపక్ష నాయకులే కానీ ఇంకోరి కానీ ఇవ్వడానికి ఉండదు. కాబట్టి ఒకవేళ అటువంటి దుశ్చర్యలకు ఏ అధికారైనా పాల్పడితే అతను బాధ్యుడవుతాడు తప్ప చేయమని చెప్పిన వాళ్లకు ఏ రకమైన సాక్ష్యాధారాలు ఉండయి. నిజంగానే రాతపూర్వకంగా వాళ్ళు ఫలానా ట్యాప్ చేయమని అన్నప్పుడు ఇద్దరు దోషులు అవుతారు. నువ్వు వాళ్ళు చెప్పినంత మాత్రాన మినిస్టర్ చెప్తే చేస్తావా, నీ పై అధికారి చెప్పాలి కదా, హోమ్ సెక్రటరీ చెప్పాలి కదా. కాబట్టి ఇద్దరు కాంట్రిబ్యూటర్స్ అవుతారు ఆ నేరానికి. బట్ అట్లాంటిది ఎక్కడ జరగదు నాకు తెలిసి. ఫోన్ ట్యాపింగ్ల మీద పెద్దగా శిక్షలు పడ్డది లేదు, ఇవన్నీ రుజువు చేసింది కూడా లేదు. ఇక్కడ అధికారులు తప్ప ఒకవేళ నిజంగానే ప్రూఫ్స్ దొరికితే, నాకు తెలిసి అయితే ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ ఉంటే ఫస్ట్ 1-2 monthsలోనే సిట్ వేసేవాళ్ళు. ప్రూఫ్స్ లేవు కాబట్టి అప్పుడు అధికారులను పిలిచి వేధిస్తూ ఉన్నారు. ఇట్లా వేధిస్తానన్నా చెప్తారేమో అనేది ఒక ఆలోచన వాళ్ళది. అంటే ఇప్పుడు కూడా ట్యాపింగ్ జరుగుతుంది అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గతంలోది కాకుండా ఇప్పుడు కూడా ట్యాపింగ్ జరుగుతుంది, ట్యాపింగ్ జరగట్లేదు అని చెప్పగలుగుతుందా ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ఈ ప్రపంచంలో అతి చిన్న దేశాలు కొన్ని ఉంటాయి, 30-35 ఐలాండ్ కంట్రీస్, అంత 10,000 జనాభా 5,000 జనాభా. అక్కడ నుంచి మొదలుపెట్టి అమెరికా దాకా చైనా దాకా ఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వాలు ఉండవు. అయితే ట్యాపింగ్ ఎవరి మీద అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్, తీవ్రవాదులు, నక్సలైట్లు, క్రిమినల్స్, ఇట్లాంటి వాళ్ళ మీద ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆసరా చేసుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కొంతమంది నిజంగానే పొలిటీషియన్స్ ట్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్కి అటువంటి ఆలోచనలు లేవు, బట్ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు ఉంటాయి. తన గురించి ఎవరేమనుకుంటారో కూడా వినడానికి ట్రై చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్కును అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఒక ముఖ్యమంత్రికి చాలా తేడా ఉంటుంది. కేసీఆర్కి అవసరమే లేదు. ఒకవేళ కింద ఉన్న వాళ్ళు ఏమన్నా కొన్ని ట్యాపింగ్స్ చేశారనుకుందాం, అది ఏదో తప్పనిసరి అయితే తప్ప అటువంటి దుశ్చర్యలకు పాల్పడరు. వాళ్ళకి అవసరం కూడా లేదు వాస్తవంగా. ఎందుకంటే అంత పెద్ద ఐఎస్ఐఎస్ తర్వాత నక్సలైట్లే అంటే ఖచ్చితంగా చేశారు కాబట్టి ఇదే సజ్జనార్ నేతృత్వంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉండే, ఇదే శివధర్ రెడ్డి నేతృత్వంలో ఇంటెలిజెన్స్ ఉండే. ఒకవేళ ఆ టైంలో ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకొని ఇది చేసినట్టయితే అది ఫస్ట్ డీజీపీ అండ్ సజ్జనార్కే చుట్టుకుంటుంది అట్లాంటి టాపింగ్లు చేసి ఉంటే. బట్ వాళ్ళే ఇవాళ విచారణ అధికారులు అయ్యారు, వాళ్ళే ఇవాళ డీజీపీలు అయ్యారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేదనేది మనకు కనబడుతున్నది. బట్ టాపింగ్ చేయకుండా ఏ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా టాపింగ్ చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ థ్రెట్ ఉన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు ఉనికి ఉన్న ఇక్కడ అవకాశాలు ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది. ఎక్సెసెస్ ప్రైవేట్ వ్యక్తుల మీద చేయడము, హోమ్ సెక్రటరీ దృష్టిలో లేని వ్యక్తుల మీద చేయడం అనేది అది వాళ్ళ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి కేసీఆర్కు కేటీఆర్కి ఎవరి మీదో విచారణ చేయాల్సిన అంత దుర్గతి పట్టలేదు. వాళ్ళకి అన్నీ తెలుసు ఎవరేంటి అనేది.
తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు సిట్ విచారణ వస్తున్నప్పుడు మీడియా మీద ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమాన్ని తొక్కే ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ వ్యతిరేక మీడియా ఆ రోజు ఎట్లాంటి పాత్ర పోషిస్తుందో ఇవాళ సిట్ విచారణ జరుగుతుంటే కొన్ని మీడియా సంస్థలకు లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కొన్ని లీకుల రూపంలో ఇచ్చి జరగని దాన్ని ఉన్నట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మించే ప్రయత్నం కొంత తెలంగాణ వ్యతిరేక మీడియా చేస్తుంది అని మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మీడియా గురించి చర్చ జరిగిందో మళ్ళీ ఇవాళ తెలంగాణ సమాజంలో అట్లాంటి చర్చ జరుగుతుంది. నిన్న చూసుంటారు మీరు తక్కలపల్లి రవీందర్రావు ఏబిఎన్లో జరిగినటువంటి డిస్కషన్. దాని తర్వాత తెలంగాణ వాదుల దగ్గర నుంచి గెట్అవుట్ మై డిస్కషన్ అని ఆయన అనడం కాదు, గెట్అవుట్ మై తెలంగాణ నుంచి మీ ఛానల్ వెళ్ళిపోండి అని తెలంగాణ వాదులు చెప్పేంత వరకు ఇష్యూ వచ్చింది. వాళ్ళ సోషల్ మీడియాలో అదే విపరీతంగా వైరల్ అవుతుంది. ఎట్లా చూస్తారు మీడియా పాత్రని? అంటే రాను రాను ఇది క్రమక్రమంగా ఒక మాఫియా రూపంలో పోతున్నది. మంచిది కాదు అది. సరే ఒకవేళ ఆవేశంతో రవీంద్రరావు అన్నా అట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా అన్నా కూడా గెట్అవుట్ అనడం అనేది చాలా ఎక్స్ట్రీమ్. అది ఇంకోరు పోతారా ఆ ఛానల్కి? రవీంద్రరావే కాదు, మాలాంటి వాళ్ళని పిలిచినా ఇంకోరిని పిలిచినా కూడా పోయి ఆయన ఏదో అడిగితే మనం సరిగా చెప్పకపోతే గెట్అవుట్ అని ఎందుకు అనిపించుకోవాలి? ఇప్పుడు అందరు ఎవరికి వాళ్ళు అర్ణబ్ గోస్వామిలో అనుకుంటున్నారు. ఆ ట్రెండే తప్ప అసలు మీడియాలో ఎందుకు జవాబుదారీగా ఉంటాం? మేము మీకు ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఏది నేను కూడా ఒకసారి బైకాట్ చేసి వచ్చిన ఛానల్ డిస్కషన్ని. ఒక ఆయన గిట్లనే ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు, మళ్ళీ కనబడలేదు ఏ మీడియాలో. నేను అన్న ఏమనుకొని అంటున్నావు? నీకు ఆ స్వేచ్ఛ ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు ఒక యాంకర్గా పరిమితిలో ఉండాలి. నువ్వు ఏదో నేను నీకు జీతగాన్ని అన్నట్టుగా దబాయించుకుంటూ ప్రశ్నలు అడుగుతున్నావు అని చెప్పి తీసి పడేసి వెళ్ళిపోయాను నేను. అట్లాంటివి చాలా రేర్గా జరుగుతాయి. అంటే వాళ్ళు కూడా వాళ్ళ పరిమితులలో వాళ్ళు ఉండాలి. ఎవరికి వాళ్ళు అర్ణబ్ గోస్వామి అంటే కుదరదు. అది అనేది ఒక వెళ్ళి రెప్యూటెడ్ ఛానల్, పోయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడతారు. ఆయన కొద్దిగా అగ్రెసివ్గా పోతాడు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయి లేకున్నా అర్హత లేకున్నా అట్లా అగ్రెసివ్గా పోవడం అనేది ఇది జరుగుతూ ఉన్నది. అంటే నిన్న దాని గురించి అంటలేను నేను, జనరల్గా జరుగుతూ ఉన్నది. కానీ గెట్అవుట్ అనడం అనేది సంస్కారం కాదు. పీసీఆర్ బంద్ చేయమని అనడం ఓకే, నీ చేతిలో పీసీఆర్ ఉంది, అవి వెనక్కి తీసుకోలేదు అనుకున్నప్పుడు నువ్వు నీ మైక్ను కట్ చేసుకోవాలి తప్ప గెట్అవుట్ అనడం అనేది ఎట్లా? ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అంటాడా? కావాలంటే తప్పనిసరి అయితే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, వాకౌట్ చేయొచ్చు అని చెప్తాడు తప్ప గెట్అవుట్ అన్నాడు కదా. గెట్అవుట్ అనడం అనేది ఆబ్జెక్షన్. ఇంకొకటి మీడియా ఛానళ్ళతో పాటు తెలంగాణలో మేజర్గా చర్చ జరుగుతుంది మేధావుల గురించి. బొగ్గు స్కామ్కి సంబంధించింది బయటకు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే హెచ్సియు భూముల విషయంలో కావచ్చు, హిల్టిపి పాలసీ కావచ్చు, తెలంగాణతో ముడిపడి ఉన్న ఇష్యూస్, ఇవన్నీ తెలంగాణకి నష్టం చేసే ఇష్యూస్. అయినా సరే మాట్లాడాల్సినటువంటి సెక్షన్, మాట్లాడాల్సినటువంటి మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇవాళ తెలంగాణ సమాజంలో అనే క్వశ్చన్ తెలంగాణ సమాజం నుంచి వస్తుంది కదా. అంటే ఎవరైతే మాట్లాడతలేరో, ఒకప్పుడు జేఏసీ తర్వాత మేధావులుగా తెలంగాణ ఉద్యమంలో ఫోకస్ అయిన వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. అంటే ఒకవేళ నిజంగానే మేధావి అయితే కేవలం పదవుల కోసమో లేకపోతే ఇంకేదో ఆశపడో సైలెంట్గా ఉండడు. ఇప్పుడు నేరం జరుగుతుండే ఒక వరవరావు గారిది ఒక కొటేషన్ గోడల మీద చిన్నప్పుడు రాసేవాళ్ళు. నేరం జరుగుతుండే నోరుండి చూస్తూ ఉన్న ఏ వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు అని అన్నాడు. మౌనంగా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా. మేధావి మౌనం ఇంకా ప్రమాదకరం అని అన్నారు. కాబట్టి ఇంత జరుగుతుంటే కూడా మాట్లాడకపోవడం అంటే వాళ్ళ మేధావి స్వభావాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రజల్లో వాళ్ళు పల్చనైపోయారు. ఇంకా వాళ్ళని మేధావులుగా మనం ఎందుకు పరిగణించాలి? పక్కన ఐఏఎస్ డిగ్రీ ఉంటేనో లేకుంటే పక్కన గతంలో తను నిర్వహించిన బాధ్యతలు మాజీ చైర్మన్ అనో లేకుంటే ఇంకొక పార్టీ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ మేధావితనం ఉంటుందా? వాళ్ళు మేధావులుగా వ్యవహరించాలి, వాళ్ళు రియాక్ట్ కావాలి. అట్లా కానప్పుడు ఏంటంటే తప్పు అవుతుంది అది. అందుకే వాళ్ళకి వాళ్ళ గౌరవం ప్రజలు ఆనాడిచ్చిన గౌరవం ఇప్పుడు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏది మాట్లాడినా పట్టించుకునే స్థితిలో కూడా ప్రజలు లేరు. వాళ్ళు నిలదీస్తున్నారు కూడా. కలిసినప్పుడు చిన్న చిన్న ఛానల్ కానీ మీడియాలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే దానికి ఏదో డొంక తిరుగుడు సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇవాళ 2 సంవత్సరాలు అయింది, ఇంకా మౌనం అవసరం లేదు ఎవరికి. కేసీఆర్ గారు కూడా 2 సంవత్సరాలు చూశారు. ఏదన్నా అనాలన్నా కూడా పిల్లోడు
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా అనిపిస్తుంది. నిన్న మొన్ననే కదా వచ్చింది, ఇప్పుడే మాట్లాడుతున్నాడు ఏంది, వానికి అనుభవం రావాలి కదా, తప్పులు చేస్తారు కదా, సవరించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇట్లాంటి భావాలు కొంతమందిలో ఉంటాయి. అందుకే ఓ 2 ఏళ్ళు సమయం ఇచ్చి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అంటే ఇక రోజు జరిగే వాటి మీద మాట్లాడుకుంటూ ఉండలేరు కదా. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళమైతే మాట్లాడుతూనే ఉంటాం. ఏదైనా దాచే సమస్య లేదు, బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరిని కూడా ఉపేక్షించేది కూడా లేదు. ఎవరి తప్పైనా తప్పని చెప్పగలుగుతాం. సో అందుకే టైం వస్తుంది. కొంచెం మేధావులందరినీ, ఎవరైతే నిజాయితీగా ఉన్న మేధావులు ఉన్నారో అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. గతంలోనే మీ ఛానల్లోనే చెప్పాను నేను. అది ఆ తుది రూపం దాల్చుతున్నది. రేపు ఎల్లుండో బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.